వచ్చేసామండి. తిరుమలనాథ స్వామి తిరుమలగిరికి వచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది చూడండి. త్వమస్మిన్ కార్య నిరోగే ప్రమాణం హరిసత్తమ హన్మన్యత్నమాస్త దుఃఖక్షేకరూ భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. చూడండి, స్వామివారు పుట్టలో ఉంటే ఆవు వచ్చి స్వామికి పాలు వస్తుంది చూడండి. అయ్యా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతా కూడా పుట్టలో ఉంటారు. కలియుగ ఆవిర్భావంలో స్వామి వచ్చి పుట్టలో కూర్చుంటే ఆవులు వచ్చి పుట్టలో పాలు కురిపించినటువంటి క్షేత్రం ఇది. స్వామి విగ్రహ రూపంగా ఉండరు, రాతి పుట్టకే నామాలు కనిపిస్తుంటాయి. స్వామి వచ్చి పుట్టలో ఉంటే ఆవులు వచ్చి బ్రహ్మదేవుడి శివుడు ఆవు దూడలుగా మారొచ్చేసి పుట్టకేసి పాలు కురిపించినటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ స్వామి విగ్రహ రూపంగా ఉండరు, పుట్టలో ఉండి పాలు తాగుతూ ఉంటారు. స్వామి ఏంటంటే పుట్టలో ఉండి ఆవు పాలు తాగుతున్నటువంటి సమయంలో ఒక యాదవుడు వచ్చి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామివారు ఆ యాదవుడికి శాపం పెట్టేసి కొండ మీద కలిగి తిరుపతి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి. మనకేంటంటే పూర్వం నుంచి కూడా ఉదయం 6 టు సాయంత్రం 6 దాకా మనం పూజలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే సాయంత్రం 6 అయిందో దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ కోనేరు కూడా ఉంది. కోనేరు 2 రాళ్ళ మధ్యలో చూడండి ఎలా ఉందో నీరు. ఎప్పటికీ ఫుల్ సంవత్సరం ఉంటుంది. ఎండాకాలం వచ్చినప్పుడు మీ మీలో అయినా ఫుల్ వాటర్ ఉన్నది చూడండి. మంత్రులు అంతా చెప్పి క్లుప్తంగా చెప్పింది కదా. అయితే ఇది అప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆ మహాముని వక్షస్థలం మీద దండినప్పుడు లక్ష్మీదేవి పూర్పిస్తుందన్నమాట. పూర్పించినప్పుడు ఆమె వెళ్ళిపోతే ఆమెను వెతుక్కుంటూ వస్తాడు స్వామి. వచ్చినప్పుడు ఆయనకు ఇక మొత్తం అడవిలో నీళ్ళు దొరకక తర్వాత ఏం చేస్తాడంటే ఆయన పోయి ఒక పుట్టలో కూర్చుంటాడు, పడుకుంటే అప్పుడు ఆవు శివుడు ఆవు లెక్క బ్రహ్మదేవుడు దూడ లెక్క వచ్చి స్వామికి పాలు పోసి అతను కాపాడుతాడు. అయితే ఆ స్టోరీ అది. యాక్చువల్లీ భరద్వాజి మహాముని స్వామిని మెప్పించి ఒప్పించి ఇక్కడనే స్థిరంగా ఉండేటట్టు స్వామిని ప్రార్థించి ఇక్కడ చేసాడు. చాలా ప్రతి జాగాలో మనకు విగ్రహ రూపంలో స్వామి ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం పుట్ట రూపంలో ఉంటాడు అనమాట. మీకు స్వామి బయట కనిపించడు. బయటేమో శంకు చక్రాలు నావాలతో ఉంటాడు కదా, ఇక్కడ అట్లా ఉండదు. ఓన్లీ పుట్ట రూపంలో ఉంటుంది. దర్శనం చేయించినా కదా అట్లా.
చూడండి, ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. బయట కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై బజరంగ్ బలికి జై. నడవండి, పెడదాం. ఇంక స్వామి ఎక్కడ తీసుకుపోతారో అక్కడికి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మనము తిరుమలనాథ స్వామి ఆలయం తిరుమలగిరి నుండి పెనుగంచు ప్రోలు. వినాయకుని దర్శించుకోండి. జయబులో గణేష్ మహారాజ్కి జై. ఓం గం గర్తనం, ఓం గం గర్తనం. ఇదేనండి గోపయ్య తిరుపతమ్మ వారి దేవస్థానం. చూసారా స్వాములు, ఇదే తిరుపతమ్మ వారి ఆలయం. పెనుగంచిపోయి చాలా పురాతనమైన ఆలయం. ఇది 400 సంవత్సరాల ఆలయం. అమ్మవారు సతీ సహగమనం చేసిందనమాట. అందుకని అంత ఫేమస్ అయింది. నాకు చాలా పెద్ద స్టోరీ ఉంది కాబట్టి మీరు వచ్చి దర్శనం చేసుకుంటే స్టోరీ తెలుసుకోండి. నడవండి, వెళ్దాం. నడవండి. పాత్ర మీ అశోక్కుమార్ కొత్తపల్లి. ఇది స్వాములు, మనము ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయము ఆగిరిపల్లికి వచ్చాం అనమాట. అయితే ఇది మనకు నూజివీడ్ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 310 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే దీని గురించి నేను చెప్తాను, నడవండి. ఆగిరిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయము. ఇది కింది లక్ష్మీనరసింహస్వామి ఆలయం.
ఇదేమో పైన ఒకటి ఉంటుంది లక్ష్మీనరసింహ స్వామి ఆలయము. ఇది మార్నింగ్ పూట వస్తే ఉంటుంది, అది ఇప్పుడు ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా మార్నింగ్ 5:30, 6 o'clock వచ్చి ఎక్కండి, నడవండి, లోపలికి వెళ్దాం. కింద లోపలికి వెళ్దాం, ఎట్లుందో చూద్దాం, నడవండి. ఇక్కడ అన్ని స్వామిని ఊరేగించే వాహనాలు ఉన్నాయండి, చూడండి. ఇది ఈ స్వామిని శోభనాచల లక్ష్మీనరసింహ స్వామి అంటారు అన్నమాట. అయితే ఇది 1450 కిలోమీటర్ల పురాతనమైన ఆలయం. అయితే ఇది ఇక్కడ కోనేరు కూడా ఉంది. అది వరాహస్వామి వరావతంలో తువ్విన కోనేరు అనమాట, వరాహ రూపంలో తువ్విన అనమాట కోనేరు. కాబట్టి దీని పేరు వరాహి కోనేరు అంటారన్నమాట, వరాహ కోనేరు అంటారన్నమాట. స్వయంభూ స్వామిది అనమాట. ఇక్కడ శివాలయం కూడా ఉంది. అయితే ఇది శివకేశవుల ఆలయం అనమాట. అయితే ఇప్పుడు పైన లక్ష్మీనరసింహ స్వామికి 800 మెట్లు ఉంది. అది ఎక్కి చూసుకోవచ్చు. ఇప్పుడు క్లోజ్ అయిపోయిండొచ్చు, కాబట్టి ఓన్లీ కిందిది చూపిస్తున్నాను నేను. కాబట్టి మీరు వచ్చి దర్శనం చేసుకోండి. లోపలికి దర్శనం చేయలేకపోయినా వేరే దర్శనము చేయించలేము, అల్ల లోపల అలౌడ్ లేదు. అయితే మీకు ఇక్కడ శ్రీకృష్ణ వారు ఉన్నారు, రామలక్ష్మణ సీత వారు ఉన్నారు, తర్వాత వరాహస్వామి ఉన్నారు. అందరు దర్శనం అవుతుంది. హనుమంతుడు ఉన్నారు. అందరు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. దర్శనం చేసుకోండి.
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి గుడి చాలా ఫేమస్. ఆ గుడికి వచ్చినాము. దాన్ని చూడండి, దర్శనం చేసుకోండి. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము సాలూరుకి వచ్చాము. సాలూరు అంటే విజయనగరం డిస్టిక్లో ఉన్న సాలూరు. ఇక్కడ కొత్త వలస అని గ్రామంలో ఈ పారమ్మ కొండ ఉన్నది. ఈ కోరుకొండ లెక్క చూడండి ఎలా ఉందో పారమ్మ కొండ. ఆ పైకి ఎక్కి ఆ చివరికి పోయి అక్కడ అగ్ని దీపం పెడతారు. అక్కడి వరకు మేము వెళ్ళాలి. ఎంతో బాగుంటుంది. ప్రకృతి ఎంత బాగుంది చూడండి. ఈ ప్రకృతి అందాలు చూస్తుంటే మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. ప్రతి శివరాత్రికి యాత్రకు లక్షలాది ప్రజలు వస్తారు. ఈసారి కరోనా కాబట్టి కొద్దిగా తక్కువనే కావచ్చు, ఇంకా కానీ బాగానే వస్తారు. చాలా బాగుంటుంది. జానే జిగర్, జానే చిమన్, జానే బహార్ లెక్క ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది. నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎంత అదృష్టం ఉంది అనిపించింది భగవంతుడు నాకు ఇచ్చిన అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి. మంచిగా ధన్యులు కాండి. ఇప్పుడు మీకు ఒకసారి అంతా ఒక విజన్ చూపిస్తాను. అలా చూడండి. ఆ కోరు కాడికి పోయి దీపం వెలిగించాలి. మొత్తం 5000 స్టెప్స్ ఉంటాయండి ఈ కొండకు. కాబట్టి ఇది నేను 3వసారి రావడము. ఆ భగవంతుని ఆ తల్లి దయ ఉంటే ఇంకే ఎన్నోసార్లు అయినా రావచ్చు. ఎందుకంటే అయ్యప్పనే నేను 28 సార్లు పోయాను. ఇక ఇది కూడా తల్లి ఎన్నిసార్లు తీసుకొచ్చో తెలియదు. తప్పకుండా పోదాము. ఎంతో బాగుంటుంది. తర్వాత మీకు అప్డేట్ చేస్తాను కంప్లీట్గా ఎట్లా పోతే మేమేం చేస్తామో. ఓకే. పారమ్మ తల్లి కళ్యాణ మంటపం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నాగమ్మ దేవత ఆలయం ఉంటుంది. నాగమ్మ తల్లి మన తర్వాత పారమ్మ తల్లి విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడ అన్నదానాలు కూడా విరివిగా అవుతుంటాయి. వచ్చిన వారికి అందరికీ అన్నం భిక్ష పెడతారు. అది కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది.
జై పారమ్మ తల్లి. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. నమస్కారం. ఇప్పుడు మనము పారమ్మ కొండ ఎక్కినాం. 5000 స్టెప్స్ ఎక్కి పారమ్మ కొండకు వచ్చినాము. కాబట్టి ఇప్పుడు దర్శనం చూసుకొని మన తర్వాత అక్కడ అగ్ని ముట్టించి ఆ తర్వాత పెడదాం. అంతవరకు చూడండి. పారమ్మ దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి మనము ఇంకో కొండపైకి వెళ్ళాలి. అక్కడ అగ్ని ముట్టియాలి. అగ్ని ముట్టియడానికి అక్కడ వెళ్తున్నారు. మనం కూడా వెళదాము. ఈ గండ దీపం ఇక్కడ మనము ఆ దీపం నూనె వేయాలి. నూనె వేసి వెళ్ళాలి. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలని. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలని.